కేసు వచ్చినది, అంటే మాతృత్వ హక్కులకు సంబంధించి. అది మే 23, 2025న దానికి సంబంధించి తీర్పు వచ్చింది. కె ఉమాదేవి వర్సెస్ తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించింది. దీని సారాంశం ఏంటంటే, ఈ ఉమాదేవి సోదరికి 2 పిల్లలు, 3వ పిల్లకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగి అయ్యండి సెలవు, వెటర్నరీకి సంబంధించినటువంటి సెలవు అడిగింది. ప్రభుత్వం తమిళనాడు గవర్నమెంట్ 2 పిల్లల కంటే ఎక్కువ అంటుంది కాబట్టి 3వ పిల్లకి సంబంధించి అంటే మెటర్నిటీ సెలవు ఇవ్వాలంటే ప్రసూతి సౌకర్యాలకు సంబంధించినటువంటి సెలవు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మెటర్నిటీ లీవ్ని వేతనంతో కూడినటువంటి సెలవు ప్లస్ తను 3 నెలలు 6 నెలలు రెస్ట్లో ఉంటారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే పోస్ట్ కానీ దానికి సమానమైన పోస్ట్ కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఆఫీస్ మీద, దానికి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. సో ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం అది యాక్సెప్ట్ చేయలేదు. తను పైకోర్టుకు వెళ్ళి నాకు హక్కు ఉన్నది, పిల్లలకనే హక్కు నాకు ఉన్నది అని అంటుంది. తమిళనాడు ప్రభుత్వం పాలసీ విధంగా చూసినప్పుడు 2 పిల్లలు 2 ముద్దు 3 వద్దు అనే నినాదంతో ఉన్నది. సరే, ఇంకొక సందర్భం వచ్చినప్పుడు ఎక్కువ తక్కువ అనే నినాదాలు చర్చల తర్వాత చేద్దాము. సో ఈ పరిస్థితులకు సంబంధించి ప్రభుత్వం అట్లా పాలిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు మాతృత్వానికి ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇట్లాంటి వ్యవహారాలు అన్నట్టుగా కె ఉమాదేవి సోదరికి అనుకూలంగా తీర్పిచ్చిన తమిళనాడు వర్సెస్ కె ఉమాదేవి కేసులో అది ఉమాదేవికి సంబంధించిన అంశమే కాదు, అది ఎవరికి సంబంధించి అది మా తల్లులకు సంబంధించిన అంశంగా మనకి ఇక్కడ కనపడుతుంది. పిల్లలు కనటం అనేది ప్రకృతి ధర్మం. సో ఆ విధంగా ఉన్నది. సో ప్రభుత్వ పాలసీలు వాళ్ళు జనాభా సిద్ధాంతాలు అవన్నీ చూసినప్పుడు ఎక్కువ మంది పిల్లలు పెరిగినప్పుడు మళ్ళీ వాళ్ళని మళ్ళీ బాగోగులు మౌలిక వస్తాయి అని చూడాల్సిన పరిస్థితి ప్రభుత్వ వర్షం ఉంటుంది. సరే, వాళ్ళ విధానాలకు సంబంధించి అట్లా ఉన్నాయి. సో ఒకసారి రిస్ట్రిక్షన్స్ ఎత్తివేస్తేనే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎత్తివేస్తే మొత్తం అందరికీ అట్లా ఇవ్వాల్సి వస్తే అది ఒక ప్రత్యేక పరిస్థితి ఉండే కాబట్టి రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేది తమిళనాడు గవర్నమెంట్ మనకు చెప్తున్నటువంటి విషయం కనపడుతుంది. ఉమాదేవి దీని మాతృత్వ హక్కుల కోసం తను మెటర్నిటీ సెలవు కోసం అంటే ప్రసూతి సెలవుకు సంబంధించినటువంటి హక్కులు సాధించడం కోసం ఆమె ఫైట్ చేసింది. అందులో ఆ కేసు గెలిచిందనేది మనం ఈ సందర్భంగా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అయితే మనం గుర్తించాల్సిన అవసరం. అంటే భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 21 ప్రకారం 21 ప్రకారం ఆరోగ్య హక్కు అది అనేది రాజ్యాంగం ప్రకారం ఆరోగ్యకు సంబంధించిన హక్కుగా మనకి ఇక్కడ కనపడతా ఉంటుంది. సో తను ఉమాదేవి ఉమక్క ఆ పోరాటం చేసింది. ఇంకా చెప్పుకుంటూ పోయేటప్పుడు ప్రాథమిక అంశంగా ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం, ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, దీన్ని అనుసంధానించడం ద్వారా కోర్టు మాతృత్వ అర్హతలు బలమైన రాజ్యాంగ ఆధారాలను అందించిందని మనం చెప్పవచ్చు. ఇప్పటిదాకా దేశంలో ప్రసూతి హక్కులు ప్రధానంగా 61 నాటి ప్రసూతి ప్రయోజనాల దాని ప్రకారమే నామ్స్ అండ్ జెండర్స్ ప్రకారమే జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఆ తర్వాత 1961 తర్వాత 2017లో మళ్ళీ కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టం ప్రకారం గర్భధారణ సమయంలో తర్వాత పనిచేసే మహిళలకు కొన్ని రక్షణలు ఇవ్వబడతాయి, ప్రయోజనాలు నిర్ధారిస్తుంది. ఈ చట్టంతోనే వేతనంతో కూడిన సెలవులు, తొలగింపు నుండి రక్షణ, ప్రసవానికి సంబంధించిన ఇతర ప్రయోజనాలు ఇందులో మనకు కనిపిస్తాయి. సెలవు తర్వాత కూడా సమానమైనటువంటి, ఇప్పటికే నేను చెప్పాను, సమానమైన అదే ఉద్యోగం కానీ లేకపోతే సమానమైనటువంటి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది అనేది తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వ పరంగా మాతృత్వ హక్కులకు సంబంధించిన అంశంగా మనకు కనపడుతూ ఉంటుంది. సో ప్రసూతి ప్రయోజనాలు పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అనేక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అంటే దేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇదే నామ్స్ అండ్ జెండర్స్ నియమ నిబంధనలు వర్తిస్తాయని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఈ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో పిల్లల సంఖ్య ఆధారంగా ప్రసూతి ప్రయోజనాలను పరిమితం చేయడం అనేది దీని వ్యాఖ్యానాల వల్ల సుప్రీంకోర్టు వ్యాఖ్యానాల వల్ల వినపడతా ఉంది. కుటుంబ పరిమాణం ఆధారంగా ప్రసూతి ప్రయోజనాలు నిరాకరించడం అనేది మహిళల యొక్క ముఖ్యంగా పునర్వివాహం చేసుకున్న లేదా వివిధ కారణాల వల్ల ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న వారిని అసమానంగా ప్రభావితం చేస్తుంది అనేది కోర్టు తీర్పు అర్థమవుతుంది. ఒకసారి ఫస్ట్ 2 పిల్లలు పుట్టారు, మళ్ళీ రెండోసారి 2 పిల్లలు పుట్టారు, కొన్ని 4 అవుతున్నారు కొన్ని సందర్భాల్లో. ఒక 2 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వితంతు భర్త చనిపోయారు అనుకోండి 25-30 ఏళ్ళకి, మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ తప్పేం లేదు, పిల్లల్ని కనవచ్చు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వాటిని చూస్తుంటే వదిలేయాల్సిన పరిస్థితి కూడా ఉన్నదనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో వివక్ష చూపించకూడదు, ఆ విధంగా ముందుకు వెళ్ళి వేతనం చెల్లింపుతో ఇదంతా మెటర్నిటీ సెలవులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇదంతా సంఘటిత రంగానికి అంటే ప్రభుత్వ రంగానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. అసంఘటిత రంగానికి కూడా దీన్ని విస్తరించాలి. మే 23, 2025 నాటికి తీర్పు మహిళల హక్కులకు మాతృత్వ ఉద్యోగానికి అడ్డంకి కాకూడదని, ఆర్థిక ఇబ్బందులు కారణం కాకూడదని చెప్తా ఉంది. ఆశకు ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. ప్రసూతి ప్రయోజనాల రక్షణ గొడుగును విస్తరిస్తుంది.
ప్రతి తల్లి ఆమె పని రంగంతో సంబంధం లేకుండా గౌరవంతో ఆర్థికంగా భద్రతతో కూడిన మాతృత్వాన్ని స్వీకరించాలని నిర్ధారిస్తుంది. ఈ తీర్పు రాజ్యాంగపరమైన ప్రోత్సాహాన్నిస్తుంది. శాస్త్ర విధానపరమైనటువంటి దేశంలో విభాగాలకు సంబంధించిన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు సమగ్ర ఆర్థిక మాతృత్వ హక్కులను ఇచ్చే ప్రయత్నమే ఈ జడ్జిమెంట్ లాగా మనకు కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో అసంఘటిత రంగం అంటే వాళ్ళు రోజువారీ కూలీలు. ఎవరు ఇవ్వాలి దానికి? అంటే వేతనం ఇవ్వాలనే దానికి వచ్చినప్పుడు లేబర్ ఇన్సూరెన్స్ ఏదో పెట్టారు, కొంత అమౌంట్ ఏదో ఇస్తున్నారు, కానీ ఎంత మట్టికి న్యాయం జరుగుతుంది అనేది కూడా ఇలా ప్రశ్నార్థకంగా ఉంది. దేశవ్యాప్తంగా ఈ స్కీమ్స్ అమలు జరుగుతున్నాయి అనేది పెద్ద ప్రశ్నార్థకం ఏది చూసుకున్నా కూడా. సో కొంత బెటర్లే, కానీ అంత స్థాయిలో పూర్తి స్థాయిలో అంత హక్కులు అవన్నీ అందుతున్నాయని మనం చెప్పలేం. సో దాంతో పాటు ఆడపిల్లలను పుడితే కడుపులోనే చంపేస్తున్నారు. దాని మీద కూడా భవిష్యత్ పోరాటాలకి సిద్ధం కావాల్సిన అవసరం అవుతుంది మహిళా లోకం. సో దాంతో పాటు కడుపులోని ఆడపిల్లలు చనిపోయడం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి. సో మహిళలకి అనేక హక్కులు ఇస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాము. సో అనేక దశాబ్దాల పోరాటాల ఫలితంగా భూమి పుట్టిన దగ్గర నుంచి ఒక 200 సంవత్సరాల దగ్గర పుట్టినప్పటి నుంచి ఎప్పుడు దాకా చూసుకున్నప్పుడు ఒక 200 సంవత్సరాలకు సంబంధించి మాత్రమే ఇక్కడ హక్కులు ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో పెద్దల మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తా ఉన్నారు.